ఈ నూతన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త నిర్గమకాండము 4వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నీ చేతిలో ఇది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. దేవుడు ఇచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. మనకందరికీ తెలిసినట్టుగా ఈ మాటలు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేను ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించి తీసుకురావడానికి ఏర్పరచుకుని అతనిని పిలిచినప్పుడు అతడు చాలా నెగటివ్గా స్పందిస్తున్నాడు. అతనికి వెళ్ళడం ఇష్టం లేదు. అంటే అతనికి ఏదో సంకోచం, ఏదో వెనుకబాటుతనం, అతనిలో ఒక విధమైన అంటే తనలో ఏదో లోపం ఉన్నట్లుగా, తాను వెళ్ళడం తనకి ఇష్టం లేనట్టుగా అతడు అస్సలు ఒప్పుకోవడం లేదు. అప్పుడు దేవుడు అతనిని ఎంతగానో కన్విన్స్ చేశాడు. మోషే అన్నాడు, నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి నీ పితరుల దేవుడు నన్ను పంపినాడు అని చెప్పినప్పుడు, ఆయన పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి అని అడిగినప్పుడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అన్నవాడనై ఉన్నానని మోషేతో చెప్పినప్పుడు, అది అర్థం చేసుకొని ఉండాలి మోషే. ఎందుకంటే అది దేవుని యొక్క గొప్పతనం. ఆయన ఉన్నవాడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు. ఆయన నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు, నిరంతరము ఉంటాడు. ఆయన లేని దినము, ఆయన లేని క్షణము, ఆయన లేని స్థలము లేనే లేదు. ఆల్ఫా ఓమేగాయు నేనే అని ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది కదా. మరి ఎందుకు మోషే చాలా అయిష్టంగా, అంటే ఆయన పేరు తెలిసిన తర్వాత కూడా, ఆయన తాను ఎవరో చెప్పుకున్న తర్వాత కూడా తాను వెళ్ళడానికి అంతగా ఇష్టపడలేదు. అయితే మోషే ఇంకా ఏవేవో చెప్పాడు దేవుడు, చాలా విషయాలు. అంటే ఏ విధంగా తనను తీసుకురావాలి, వారందరినీ తీసుకురావాలి, తాను ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశంకు నేను వాళ్ళను తీసుకువెళ్తాను అనేవన్నీ కూడా చెప్పినప్పుడు మోషే అంటున్నాడు, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు అని, అంటే ఇతడే ఊహించుకొని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతిలో ఇది ఏమిటి అని. అప్పుడు అతడు కర్ర అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, దానిని నేలను పడివేయమన్నాడు. దాని నేలను పడివేయగానే అది పామైంది. మోషే దాని నుండి పారిపోయాడు, భయపడ్డాడు. అది తన చేతిలోని కర్రనే కదా, అది పామైతే అతడు భయపడ్డాడు. అయితే దేవుడు అన్నాడు, నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకోమని చెప్పినప్పుడు తన చెయ్యి చాచి తోక పట్టుకుంటానే అదేమైందంటే తిరిగి కర్ర అయిపోయింది. బహుశా అప్పటికి అతనికి ధైర్యం వచ్చేసి ఉంటాడు. ఇంకా దేవుడు ఇంకొక సూచకతను కూడా చూపించాడు. తన చేతిని రొమ్మను ఉంచుకోమని. మళ్ళీ తీసినప్పుడు అది కుష్ఠరోగం కలిగింది అయింది. మళ్ళీ రొమ్మను పెట్టుకుని బయటికి తీవగానే అది నార్మల్ అయిపోయింది. ఈ విధంగా దేవుడు ఎంతగానో కన్విన్స్ చేసి చివరికి ఎలాగైతే ఒప్పించి అతన్ని పంపించాడు. మరి ఫరో దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన పని అదే కదా. మొట్టమొదట వాళ్ళు కర్రను కింద పడవేశారు, అది పామైంది. అప్పుడు అతడు మోషే ఒకవేళ సంతోషపడి ఉంటాడు. కానీ ఏమైంది, ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా అదే అద్భుతాన్ని చేయగలిగారు. అప్పుడు ఒకవేళ మోషే కృంగిపోయాడేమో. కానీ జరిగింది ఏమిటంటే, ఆ శకునగాళ్ళు, ఆ మంత్రగాళ్ళు వాళ్ళైతే ఏమేమి తమ యొక్క కర్రలను పాములను చేశారో, ఆ పాములన్నిటిని కూడా మోషే కర్ర, పామైనటువంటి ఆ మోషే కర్ర వాటిని మింగివేసింది. ఆ విధంగా తన ఆధిపత్యాన్ని దేవుడు చూపించాడు. ఇవన్నీ చూసినప్పుడు మోషేకు ధైర్యం వచ్చి ఉంటుంది. మరి దేవుని చేతిలో, మోషే చేతిలో ఉన్న ఒక్క కర్రతోనే దేవుడు అనేక అద్భుతాలు చేయించాడు. మనకు తెలిసినట్లుగా 10 తెగుళ్ళు వచ్చాయి.
ఆ 10 తెగుళ్ళు జరిగినప్పుడు కూడా దేవుడు మోషే కర్రను ఉపయోగించుకున్నాడు. ఎర్ర సముద్రంలో పాయలు చేయడానికి మోషే కర్రను ఉపయోగించుకున్నాడు. మరి ఆ బండ నుండి నీళ్లు రావడానికి మోషే కర్రను ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా దేవుడు ఆ కర్రను ఉపయోగించుకున్నాడు. అది కేవలం కర్రని, అయితే ఆ కర్రను దేవుడు ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా మోషే చేతిలో అయితే కర్ర ఉన్నది, మరి నీ చేతిలో నా చేతిలో ఏముంది? దేవుడు అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి అని. దేవుడు మనకందరికీ అనేకమైన తలాంతులను ఇచ్చాడు కదా. మరి నిర్గమకాండంలోనే దేవుడు తనకంటూ ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించాలని మోషేకి సూచనలు ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన అనేక మందిని కళాకారులను పిలిచాడు. ఆ కళాకారుల చేతిలో ఏమున్నది? కళ ఉన్నది. ఆ కళను వారు ఉపయోగించి దేవుని కొరకు అద్భుతమైనటువంటి గుడారాన్ని తయారు చేశారు. అద్భుతమైనటువంటి మందసంను తయారు చేశారు. అద్భుతమైనటువంటి ప్రతి కార్యాన్ని కూడా వారు ఆ ప్రత్యక్ష గుడారానికి చేశారు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వినియోగించుకుంటాడు. సొలొమోను తాను ఒక మందిరమును దేవుని కొరకు కట్టించినప్పుడు అక్కడ కూడా ఎంతోమంది కళాకారులు వాడబడ్డారు. మరి ఆ రాళ్ళు చెక్కుతున్నప్పుడు ఆ చెక్కుతున్నటువంటి శబ్దం కూడా వినపడకూడదు అని సొలొమోను ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే వాళ్ళు తయారు చేశారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం! దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. నీకు నాకు కూడా దేవుడు తప్పకుండా ఒక గొప్ప తలాంతును ఇచ్చి ఉంటాడు. పౌలు గుడారాలు కుట్టి తన జీవనం సాగించాడు. మరి డోర్కా అనేటువంటి ఒక స్త్రీ, ఆమె దుస్తులు కుట్టేది. ఆమె చేతిలో సూదిదారం ఉన్నది. ఆమె చేతిలో ఉన్నది ఏంటంటే సూదిదారం. ఆ సూదిదారంతో ఆమె చక్కని దుస్తులు కుట్టి విధవరాళ్లకు ఇచ్చాడట. వాళ్ళంతా ఎంత సంతోషపడ్డారు. ఆమె చనిపోయినప్పుడు వారు ఎంతగానో దుఃఖించారు. అంటే దేవుడు డోర్కాను ఆమె చేతిలోని సూదిదారాన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఈ చేతి పనిని ఆశీర్వదిస్తానని ద్వితీయోపదేశకాండంలో వాగ్దానం ఇచ్చాడు. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది, ఒక చాకచక్యము నైపుణ్యత ఉంటుంది. ఆ నైపుణ్యతతో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ప్రతి వ్యక్తిలో కూడా ఎన్నో కళలు దాగి ఉన్నాయి. అంతెందుకు, మనం ప్రతిరోజు మన ఇళ్లలో పనులు చేస్తున్నప్పుడు స్త్రీలైతే ఎన్ని రకాల పనులు ఒక్కసారి చేస్తూ ఉంటారు. ఒకవైపు వంట చేస్తూ ఉంటారు, ఒకవైపు పిల్లలను సిద్ధపరుస్తూ ఉంటారు, ఇంకొక వైపు ప్యాక్ చేస్తూ ఉంటారు, లంచ్ ప్యాక్ చేస్తూ ఉంటారు, హస్బెండ్కు ఏం కావాలో చూస్తూ ఉంటారు. ఎన్నో పనులు అన్నీ దాదాపు అది చేస్తూ మళ్ళీ ఇది చేస్తూ మళ్ళీ అది చేస్తూ ఇది చేస్తూ అలాగా వాళ్ళు మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. అదేవిధంగా భర్తలుగా ఉన్నటువంటి వారు తమ యొక్క కుటుంబంలో తమ ఇంట్లో చేసే పనులు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఆఫీసులో కూడా అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఈ కంప్యూటర్ యుగంలో కంప్యూటర్లో కూడా ఎన్ని పనులు, చాలామంది ఎన్నో రకాల పనులు కంప్యూటర్లో చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి వరము, దేవుడిచ్చినటువంటి తలాంతులు. ఈ తలాంతులన్నీ కూడా వీటన్నిటి వల్ల మనమంతా కూడా దేవుని మహిమపరచాలి. దేవుడు మనకందరికీ కూడా ఇలాంటి గొప్ప కృపావరం ఇచ్చి ఉన్నాడు. ఆ కృపావరంలను మనం దేవుని మహిమ కొరకు వాడుకోవాలి. దేవుడు ఇదైనా మనల్ని అడుగుతున్నాడు, నీకు పాటలు పాడడం వచ్చా? నీ చేతిలో ఏమున్నది? పాటలు పాడడం నీకు వచ్చా? నీ చేతిలో ఏమున్నది? నువ్వు ప్రసంగించగలవా? నీ చేతిలో ఏమున్నది? నువ్వు ఎవరికైనా కౌన్సిలింగ్ ఇవ్వగలవా? నీ చేతిలో ఏమున్నది? నువ్వు వాళ్ళకు చక్కగా మాట్లాడగలవా? ఈ విధంగా దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మరి మనకున్నటువంటి ఈ తలాంతులను మనం ఉపయోగించుకొని దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎన్నో కృపావరములు, కొంతమందికి 1, కొంతమందికి 2, కొంతమందికి 3, కొంతమందికి అనేకమైన తలాంతులు కూడా ఇచ్చి ఉంటారు. మరి ఆ తలాంతులన్నింటినీ మనము
దేనికి వాడుతున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. మనం చక్కగా మన గొంతులు ఎత్తి పాటలు పాడి దేవుని స్తుతించవచ్చు. మన గొంతులు ఎత్తి ఇతరులకు దేవుని గురించి చెప్పగలం. మన గొంతులు విప్పి ఇతరులను కౌన్సిలింగ్ ఇవ్వగలం. మన గొంతులు విప్పి అనేకులకు దేవుని గురించినటువంటి రక్షణ సువార్తను ప్రకటించగలం. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి ఇతరులకు సహాయం చేయగలం. దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ దేవుడు మనకిచ్చిన మన చేతిలో ఉన్నటువంటి వాటిని వాడదాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు ఇచ్చిన కృపావర్తను బట్టి దేవుడి కృపావర్తను దీవించుకుందాం. సర్వశక్తివంతుడ, సర్వోన్నతుడ, నీకు వందనములు తండ్రి. మేము చేసిన ప్రతి మూడు మొదటి ఈ కొండల పడిన సందర్భంలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన ఆలకించడము వేడుకుంటున్నాము. మా తండ్రి, మా ప్రారంభాన్ని క్షమించండి. ఇతరులు మేడలో చేసిన ప్రారంభాన్ని మాకు రక్షిస్తుంది. అవును తండ్రి, మాకు అనేక పావరం ఇచ్చుకుంటున్నాం. ఆ కృపావరంలో నీ కొరకు నీ మహిమ కొరకు వాడడానికి మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మాలో ఎంతోమందినైనా అనేకమైన తలాంతులను కలిగి ఉన్నాం. ఎంతోమంది చక్కగా మ్యూజిక్ వాయించగలరు, మ్యూజిక్ సంగీతం తయారు చేయగలరు తండ్రి. మరి స్వరకల్పన చేయగలరు, రచనలు చేయగలరు. ఎంతో అద్భుతంగా మీ కొరకు వాడపడగలరు ప్రభా. ప్రతి ఒక్కరిని అందంగా వాడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, మాకు ఏది చేతనైతే ఆ పనిని మేము మీ కొరకు చేయడానికి మాకు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. మా చేతిలో నువ్వు నాన్న ఒక కర్ర లాంటి ఒక మంచి వరమును మాకు ఇచ్చి ఉంటున్నాను తండ్రి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొంతమందికి అనేకమైన వరములు కూడా కలిగి ఉంటున్నారు ప్రభా. ఆ కళలను నేను నీ కొరకు ఉపయోగించడానికి, ఆ నైపుణ్యతలన్నింటినీ నీ మహిమ కొరకు ఉపయోగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా ఉద్యోగ జీవితాలలో మేము మాట్లాడే ప్రతి మాట కూడా నీకు అనుకూలంగా ఉండేట్టుగా అనేక మందికి క్షేమాభివృద్ధి కలిగించేది, అనేకులను నీ వైపునకు ఆకర్షించేదిగా ఉండేట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదినే మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారికి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి, జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వారి ఎదుట అనేకమైన మార్గంలో తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమంది కృంగిన స్థితిలో ఉంటున్నారు ప్రభానైనా వారిని దయవుంచి దీవించి నాయన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డని దీవించండి తండ్రి. దేవా, ఆ బిడ్డలకు మరి మీరు అద్భుతంగా వాళ్ళని దర్శించండి. వాళ్ళలో ఉన్నటువంటి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానాన్ని వారికి అనుగ్రహించి సంతోషాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. కృప చూపించండి. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. నేను ఎంతోమంది మనస్పర్ధలతో జీవిస్తుండగా ఆ మనస్పర్ధలు తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దయవుంచి దీవించి వారిని లేవనెత్తి కాపాడమని వేడుకొంచున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి. ఈ దినం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించి వాళ్ళకు నేను కావాల్సిన శక్తిని బలాన్ని అనుగ్రహించండి. సర్జరీస్ కింద, కీమోథెరపీ లేకుండా, డయాలసిస్ కింద వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమంగా నడిపించండి ప్రభా తండ్రి. ఎంతోమంది ఐసీయూలలో ఉంటున్నారు, వాళ్ళందరినీ బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలలో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతో భయంకరమైన వరదలు చిక్కుకున్నటువంటి ఆ ప్రాంతాలను మీరు దర్శించండి ప్రభా. సహాయం అనుగ్రహించండి. ప్రభుత్వం చక్కటి చర్యలు తీసుకోవడానికి సహాయం చేయండి. ఎంతోమంది నేను ఆస్తులను కోల్పోయారు తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఆహారం కూడా తగిన విధంగా దొరకక ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి. వారికి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలను
ఏర్పాటు చేసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇంకా ముప్పు ఉందని చెప్తున్నారు. దయవుంచి సహాయం చేయమని వేడుకొంచున్నాను. దేవా ప్రభా, ప్రపంచంతో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూస్తున్నారు ప్రభా. తల్లి దయవుంచి కాపాడమని వేడుకొంచున్నాను. అదేవిధంగా తల్లి ఋషులను జ్ఞాపకం చేసుకుని వారి నగరులలో క్షేమం వారి సహకారంలో నగలు దయచేయండి. తల్లి శత్రు సైన్యాలను కూడా దీవించమని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ద్వేషభావాన్ని తొలగించమని తండ్రి వారికి వారి యుద్ధం విరమించుకునేలాగా సహాయం చేయండి. తండ్రి ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు పరిస్థితులను సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మా దేశంలో దీవించండి. మా దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైన హింసా కార్యములను తండ్రి తగ్గించండి. తండ్రి తీసివేయండి, కంప్లీట్గా తీసివేయండి. మా దేశంలో శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మను మా దేశంపై కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోలాగా సహాయం చేయండి. అధికారులను, ఉద్యోగులను, మరి పరిపాలకులను దీవించి ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. దేవా ప్రభా, నిన్ను ఎరగనటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నిన్ను తెలుసుకోలాగా, ముఖ్యంగా ప్రభా క్రైస్తవులుగా ఉంటూ కూడా నిన్ను అంగీకరించక ఉంటున్నటువంటి వాళ్ళని దయతో దీవించండి. ప్రభా, వారిని వైపునకు ఆకర్షించుకొని తండ్రి నీ బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే నాయన వ్యసనాలకు బానిసలు నీకు దూరంగా ఉంటున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కూడా మార్గం సంగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు, సహాయం చేయమని వేడుకొంటున్నాను. మా దేవా, మా ప్రభా, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రభా, మేమందరం కూడా ఇతరుల కొరకు అధికంగా ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, విజ్ఞాపన ప్రార్థన జరిగించడానికి మాకు కృప చూపించమని వేడుకొంటున్నాను. ఎంతమంది సమస్యల్లో ఉన్నారో సమస్యలన్నిటి నుంచి వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ సేవకులను ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా, మారుమూల ప్రాంతాల్లో పల్లెలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని దీవించి వారికి కావాల్సినటువంటి సహాయం దయచేయమని వేడుకొంటున్నాను. దేవా, ఈ దినం బర్త్డేలు వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనలు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామములో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.